హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం సభాపర్వంలోని ద్వితీయ శ్వాసం 1 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. రాజసూయ యాగం ప్రారంభం అయ్యింది. భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మరాజ, బుతలేసుడు అత్తకుడు, జ్ఞాన సంపన్నుడు, అందరికీ ఇష్టమైన మహానుభావుణ్ణి ఒకరిని పూజించు అని అన్నాడు. ధర్మరాజు భీష్మునితో, పితామహ, అటువంటి మహానుభావుడెవరో మీరే సెలవివ్వండి అన్నాడు. భీష్ముడు, ధర్మనందన, ఇంకెవరున్నారు? సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడే అగ్రపూజకు తగినవాడు అని ధర్మరాజుతో చెప్పాడు. తన మనసులో మాట చెప్పినందుకు ధర్మరాజు ఆనందపడి సహదేవుడు తెచ్చిన అన్నిటినీ శ్రీకృష్ణుడికి సమర్పించాడు. ఇది చూసి శిశుపాలుడు సహించలేకపోయాడు. ధర్మరాజును చూసి, ఓ ధర్మరాజా, ఈ సభలో ఎందరో మహారాజులు, బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వారిని కాదని ఈ గంగాతనయుడు చెప్పాడని చెడు నడవడికి కలిగిన ఈ కృష్ణుణ్ణి పూజిస్తావా? ఇది అవివేకం కాదా? ఈ భీష్మునికి ఆలోచన లేకపోతే నీ బుద్ధి ఏమైంది? మీకు కృష్ణుడు కావలసిన వాడైతే మీ ఇంటికి తీసుకువెళ్ళి పూజలు చేయండి. ఈ మహాసభలో పూజించి మమ్మల్ని అవమానించకండి. కృష్ణుడు ఎంతటి మర్యాదకు అర్హుడు కాడు అంటూ శిశుపాలుడు సభ విడిచి వెళ్ళాడు. ధర్మరాజు శిశుపాలుని వెంట వెళ్ళి, శిశుపాల, నీ వంటి ప్రభువులు ఇలా పౌరుషంగా మాట్లాడతగునా? శ్రీకృష్ణుడు సాక్షాత్తు మహావిష్ణు అవతారం కనుక భీష్ముడు అగ్రపూజ చేయమన్నాడు. లోకోత్తముడని అందరిచే గౌరవించబడే శ్రీకృష్ణుణ్ణి నువ్వు ఎలా కాదనడం భావ్యమా అని శిశుపాలునికి నచ్చ చెప్పబోయాడు. భీష్ముడు, ధర్మరాజ, శిశుపాలుడు బాలుడు, చెడు నడత కలిగినవాడు, పెద్దలను అకారణంగా నిందించేవాడు, కొద్దిపాటి రాజ్యం లభించగానే మదం ఎక్కినవాడు, వాడికి ధర్మధర్మాలు తెలియవు. అతన్ని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తావు అని శిశుపాలుని చూసి, శిశుపాల, బుద్ధిహీనుడా, శ్రీకృష్ణునికి అగ్రపూజకి అర్హత లేదా? ఇక్కడ ఉన్న రాజులంతా జరాసంధుడి నుండి విడిపించింది ఈ మహానుభావుడే కదా. బాలుడైన జ్ఞానబుద్ధుడు పూజనీయుడే, అమిత పరాక్రమవంతుడైన క్షత్రియుడు పూజనీయుడే, శ్రీకృష్ణుడు మహాజ్ఞాని. ఇంతలో సహదేవుడు లేచి, శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయడం మా ఇష్టం, కాదన్న దుర్జనులను నా పాదం కింద అణిచివేస్తాను అంటూ పాదం ఎత్తి భీకరంగా నిలబడ్డాడు. సభ అంతా సహదేవుని భీకర రూపం చూసి భయపడింది. శిశుపాలుని సైన్యాధిపతి తన సైన్యాన్ని, తమ పక్షాన ఉన్న రాజులందరినీ ఒకటిగా చేర్చి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ పరిణామానికి ధర్మరాజు కలత చెందాడు. భీష్ముణ్ణి చూసి, పితామహ, ఆహుతులైన రాజులంతా కలత చెంది ఉన్నారు, తమరే శాంతింపచేయాలి అన్నాడు. భీష్ముడు, ధర్మజ, కలత పడకు, సకల రాక్షస సంహారుడు శ్రీకృష్ణుడు యాగ రక్షకుడుగా ఉండగా ఈ యాగాన్ని ఎవ్వరూ విఘ్నం చేయలేరు అన్నాడు. ఆ మాటకు శిశుపాలుడు కోపించి, ఈ ముసలి భీముడు యాదవుణ్ణి పరమేశ్వరునిగా చేస్తున్నాడు. శ్రీకృష్ణుణ్ణి తోలనాడనం సహించలేని భీముడు శిశుపాలుని చంపడానికి ముందుకు దూకాడు. భీష్ముడు భీముణ్ణి ఆపాడు. భీష్ముడు భీమునితో, భీమసేన, ఈ శిశుపాలుణ్ణి నువ్వు చంపరాదు. ఈ దుర్మార్గుడు దమఘోషుడు సాత్వికి పుట్టాడు. పుట్టుకతోనే 4 భుజాలతో, నొసటి మీద కంటితో, గాడిద స్వరంతో పుట్టాడు. తల్లిదండ్రులు ఆ బాలుణ్ణి చూసి కలత చెందారు. అప్పుడు ఆ శరీరవాణి, ఈ బాలుణ్ణి ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో అతడు కాగలడు అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామకృష్ణులు ఆ బాలుణ్ణి చూడడానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తథ్యమని భావించిన అతని తల్లి శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, నీ మరిది అయిన శిశుపాలుణ్ణి రక్షించు అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతను 100 తప్పులు సహిస్తాను, అవి పూర్తి కాగానే నా చేతిలో అతుడవుతాడు అని చెప్పాడు భీష్ముడు. అప్పటికి శిశుపాలుడికి బుద్ధి రాలేదు. కృష్ణ, ఈ ముసలి భీష్ముడు, పాండవులు నిన్ను సన్మానించడం నేను సహించలేను.
నాతో యుద్ధానికి సిద్ధం కండి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి, మేము రాజ్యం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగలబెట్టాడు. భోజరాజులు రేవకాద్రి మీద భార్యలతో గడుపుతున్నప్పుడు వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధ యాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బభ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం 100 తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు అన్నాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి చూసి, నేను వివాహమాడదలిచిన కన్యను అపహరించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించాడు. ఇక శ్రీకృష్ణుడు సహించలేకపోయాడు. తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని చేదీ దేశానికి రాజును చేస్తాడు. శిశుపాలుని వధతో రాజసూయ యాగం పరిసమాప్తి అయ్యింది. ఒకరోజు సుయోధనుడు ఒంటరిగా మాయాసభను చూడ్డానికి వెళ్ళాడు. దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. దుర్యోధనుడు మాయాసభను చూసే సమయంలో అక్కడక్కడ భంగపడ్డారు. తెరిచిన ద్వారం మూసి ఉన్నట్టుగాను, మూసిన ద్వారం తెరిచినదిగాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు. నీరు లేని చోట ఉన్నదని, నీరు ఉన్న చోట లేదు అని భ్రమపడి దిగి దుస్తువులు తడుపుకున్నాడు. అతని అవస్థ చూసి ధర్మరాజు సుయోధనికి నూతన వస్త్రాలు ఇచ్చాడు. కాని దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోసపడ్డాడు. అస్తినకు బయలుదేరాడు. మాయాసభ వైభవం, పాండవుల వైభవం అతనిలో అసూయ అగ్నిజ్వాలలు రగిలించింది. దుర్యోధనుడు అసూయతో రోజురోజుకి కుషించిపోసాగాడు. శకును ఇది గమనించి, సుయోధన నీకు ఏమైంది అని అడిగాడు. మామ, మాయాసభ చూశావు కదా, అంతటి మాయాసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్టవంతుడు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. రాజులంతా ధర్మరాజుకు అమూల్యమైన కప్పములు సమర్పించారు. శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించిన రాజులు పొగిడారు, కాని అది తప్పని ఎవ్వరూ నిందించలేదు. పాండవుల ఐశ్వర్యం సహించరానిదిగా ఉంది. అభిమానధరుడు దాయాదుడు వైభవాన్ని సహింపగలడా అని దుఃఖించాడు. శకుని, సుయోధన, ధృతరాష్ట్రుని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను అన్నాడు. తెలుసుకున్నారు కదండి మహాభారతం ద్వితీయ శ్వాసము 1 గురించి. మరలా మహాభారతం సభాపర్వంలోని ద్వితీయ శ్వాసం 2తో వస్తాను. ధన్యవాదాలు.